ఈరోజు మనకు అద్భుతమైన టైం మేనేజ్మెంట్ సెషన్ చెప్పడానికి వస్తున్న వారు లైఫ్ స్కిల్ ట్రైనర్ గాను, బిజినెస్ ట్రైనర్ గాను మరియు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గా కూడాను. వారు 29 సంవత్సరాల వ్యాపారం అనుభవం ఉన్నది. సేల్స్ విత్ సుధీర్ అనే సంస్థకి సీఈఓగా ఉన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో శ్రీ విష్ణు సాయి కన్స్ట్రక్షన్స్ లో పార్ట్నర్ కూడా ఉన్నారు. ఇంపాక్ట్ జర్నీ విషయానికి వస్తే ట్రైన్ వర్క్ షాప్ 21వ బ్యాచ్ లో ట్రైన్ అయి ఉన్నారు. అనేక బ్యాచ్లకి ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించారు. ఇంపాక్ట్ లో బంధం అనే గ్రూప్ క్రియేటర్ వారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతానికి నేషనల్ హెడ్ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. వారు ఎవరో కాదండి, మన సుధీర్ బంధం రావురి సార్. వెల్కమ్ సార్, ది డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, పవర్ఫుల్ ఇంట్రొడక్షన్. మీ వాయిస్, మీ స్టైల్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు అండ్ అందరు పార్టిసిపెంట్స్కి. ఎందుకు చెప్పాను తెలుసా ఆల్ ది వెరీ బెస్ట్? మీరు ఒక అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికారు. మీ లైఫ్ ఉన్న స్థితి నుంచి అద్భుతమైన స్థితికి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక కంకణం కట్టుకుని బయలుదేరారు. కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఒకసారి క్లాప్ కొట్టుకోండి మీకు మీరు. ఒక్కోళ్ళకి వినిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా కొడితే సౌండ్ రాదు, ఇట్లా కొడితే బాగా వస్తుంది కదా. గట్టి కొట్టాలి, చేతులు ఎరుపెక్కాలి, అప్పుడు పక్కోళ్ళు పరిగెత్తుకొని ఇస్తారు ఏమైంది ఏమైంది ఏమైంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వాళ్ళ సాయి కిరణ్ గారిని రోజు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, ఆస్క్ 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 అని చెప్పి కదా. ఆయన ఓపెన్ గా పెట్టేశారు, నన్ను ఏదైనా మీరు అడగొచ్చు, ఒక ఆస్తులు తప్ప కదా. అండ్ అలాగే మీ మెంటర్స్ అందరికీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ, అండ్ స్పెషల్లీ మా బ్రదర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమండ్ల గారికి, అలాగే గురువు గారు, గురువులు అని చెప్పొచ్చు, గురువు కంటే కూడా గురువులు. మన గురువు గారు ఎవరో చెప్పండి ఒకసారి, చాటింగ్ లో పెట్టండి. గురువులు ఎవరు? ఈ మధ్య గురువులు ఎక్కువైపోయారు అందుకని చూద్దాం ఒకసారి. ఆ చాటింగ్ నేర్పించలేదా మీకు? నేర్పించకుండా వచ్చేదే చాటింగ్ జనరల్గా అయితే కదా. పర్ఫెక్ట్ అనుకున్నా. జిఎన్ఆర్, వావ్. మీ పేరు కేవీఆర్ అయితే సార్ పేరు జిఎన్ఆర్ అని పెట్టేశారా? సూపర్ క్రియేటివిటీ. నాగేశ్వర్ రావు గారిలో గంప సార్ స్పెల్లింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది తెలుసా, అది కరెక్ట్ చేద్దామని పెట్టమని చెప్పా. WAR ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరికీ WAR వస్తుంది ఏమో, కానీ గంపా సార్కి WER అని వస్తుంది నాగేశ్వర్లో. ఓకే, ఇది ఆల్వేస్ కరెక్షన్ లో పెట్టుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నా, మళ్ళీ అలాగే పెట్టారు. మీరు చెప్తే మేము వినాలా అని చెప్పి. తెల్ల వకుళ గారు మార్చేయండి. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, నాగేశ్వర్ రావు అన్నప్పుడు దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఆది శ్రీనివాస్ గారు పెట్టింది, కానీ ఇది SH వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎంతమందికి టైం సరిపోవట్లేదు, సరిపోని వాళ్ళందరూ ఎస్ అని చాటింగ్ పెట్టండి. టైం మేనేజ్మెంట్ చెప్పడానికి వచ్చాను అంటే టైం సరిపోవట్లేదని మీకు ఏమన్నా నేర్పించాల్సిన లేకపోతే తెలియజేయాల్సిన అవసరం ఉందనుకో నన్ను ఇన్వైట్ చేసినట్టు అనిపించింది. ఎంతమందికి సరిపోవట్లేదు? ఆది శ్రీనివాస్ గారికి, వకుల తెల్ల గారికి ముగ్గురు. సో 29 మందిలో నేను పోంగా, శ్రీనివాస్ గారు, పెరుమాళ్ళ గారు పోంగా ఆల్మోస్ట్ 25 మంది వరకు ఉన్నారు. 1 2 3 4 5 6 సరే క్లాస్ అవసరం లేదు సార్, ఎందుకంటే ఒక 6 మాత్రమే టైం సరిపోవట్లేదు, మిగిలిన వాళ్ళందరికీ సరిపోతుంది అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ 6 చెప్పేస్తే అయిపోతుంది కదా. మేము ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనే విషయం కదా. ఇప్పుడు పెరుగుతుందా, ఎక్కడ చెప్పడం భయమా, లేకపోతే ఎందుకన్నట్టు మళ్ళీ ఆలోచించి పెడుతూ ఉన్నారు? నన్ను ఎందుకు హోస్ట్ చేశారు? ఓకే, వాళ్ళ జంప్ అయిపోయినట్టున్నాడు, డిస్కనెక్ట్ అయినట్టుంది. పర్లేదు, హోస్ట్ అంటే ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. బెస్ట్ నేను పెరుమాళ్ళ గారికి హోస్ట్ ఇచ్చేస్తాను, ఆయన నాకు కో హోస్ట్ ఇచ్చేస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ ఆల్సో.
పోస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే పీపీటీ లేదు కాబట్టి గొడవ లేదు దీనికి. యా, టైం సరిపోవట్లేదు. ఎంత ఉంటే సరిపోతుంది? 48 గంటలు ఇస్తే సరిపోతుందా? మన అలానే చెప్పండి సార్, ఈ 24 అవర్స్ మనకు వేస్ట్ సార్, 48 అవర్స్ అయితే బాగా సరిపోతుంది. మీకు ఎవరెవరికి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో చెప్పండి, ఎస్ అని పెట్టండి, ఐ అని చాటింగ్ లో పెట్టండి. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఐ అని చాటింగ్ లో పెట్టండి. ఏ లేని వాళ్ళు పెట్టమని చెప్పాలా నేను? ఓన్లీ ఉన్నవాళ్ళు ఐ అని పెట్టండి అని. లేదు అంటే తదాస్తు దేవతలు 33,000 కోట్ల మంది తదాస్తు అంటారు, లేకుండానే పోతాం. అందుకని ఎప్పుడు లేదు అనుకోండి, లేకపోయినా ఉంది అని పెట్టండి, వచ్చేస్తుంది కదా. అయ్యి వావ్ వావ్, చాలా మందికి ఉంది కదా. నేను కూడా ఏం చేశానంటే, మా ఫ్రెండ్ కలిసి 1 ఎకరం పొలం తీసుకుని అవుట్స్కట్స్ లో తీసుకొని ఇద్దరం ఇల్లులు కట్టాం, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్. అవి చూస్తే మీకు ఎంత ముద్దొస్తుందంటే, అబ్బా ఇలాంటి ఇల్లు మాకు కూడా ఉండాలి అని అనిపిస్తుంది. మా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, చడ్డీ దోస్త్ అంటారు తెలుసా మీకు? చడ్డీ దోస్త్ అంటే నిక్కర్లు వేసుకునే అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. వాడేమో చాలా హ్యాపీగా ఉంటున్నాడు, నేను మాత్రం బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇల్లు సేమ్, కన్స్ట్రక్షన్ మోడల్ సేమ్, ఎలివేషన్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ఒకటే ఒక చేంజ్ ఉంటుంది, ఏంటో తెలుసా మీకు? అది నెంబర్ ప్లేట్, నేమ్ ప్లేట్, అంతే. ఇది ఒక్కటే చేంజ్, రిమైనింగ్ మొత్తం సేమ్ టు సేమ్. బట్ నేను హ్యాపీగా లేని, వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటా అని చెప్పి నేను ఎతుకుతూ ఉంటే, పొద్దున్నే ఈస్ట్ ఫేజ్ ఇద్దరిది కూడా సూర్యకిరణాలు వాడి ఇంట్లోకి మంచిగా పడుతూ ఉంటాయి, మా ఇంట్లో పడవు. మా ఇల్లు చీకటిగా ఉంటుంది. పోనీ ఏదైనా అడ్డుందా, గోడ అడ్డుందా, లేకపోతే చెట్టు ఏమైనా అడ్డుందా అంటే ఏమీ లేదు. వర్షాకాలం వచ్చేసరికి వాడి ఇంటి మీద వర్షం పడుతూ ఉంటుంది, మా ఇంటి మీద ఏమో మేము ఇట్లా పక్కనే ఇల్లు ఇట్లా చూస్తూ ఉంటారే, మనకు పడట్లేదు, వాడికి పడుతుంది. గాలి వెలుతురు చాలా అద్భుతంగా వాడికి ఉంటుంది, నాకు అస్సలు ఉండదు. ఏమై ఉంటుంది కారణం? ఏమైనా చాటింగ్ లో పెట్టండి. మీ ఆలోచన పెట్టండి ఒకసారి, ఏమై ఉంటుంది? థింకింగ్. డాక్టర్ గారు కాబట్టి సైకాలజీ డాక్టర్ అనుకుంది. థింకింగ్ ఏం కాదు సార్, రియల్ గానే చెప్తుంది, థాట్ ఏం లేదు. మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా సార్? వాళ్ళ ఇంట్లో కాదు, పక్క ఇంట్లో, పక్క ఇళ్ళే. 1 ఎకరంలో పక్క ఇళ్ళు కనుక్కుంది. ఇన్నర్ ఫీలింగ్లు కాదు, పక్క కాదు, నిజమే మాట్లాడు. చెప్తున్నాను కదా, పక్కన ఇట్లా నిలబడి చూస్తుంటే ఆడికి వర్షం పడుతుంది, నాకు పడట్లేదు. యు ఆర్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఫుల్ మోటివేషనల్, పవర్ఫుల్ మోటివేటర్లు ఉన్నారు మీ దగ్గర, అంత సినిమా లేదు అక్కడ. వాడు ప్రతిదానికి నన్నే వచ్చి అడుగుతూ ఉంటాడు సలహా, ఎందుకంటే నేనే పెద్ద తోపు నన్ను ఫీలింగ్ లో ఉంటాడు వాడు. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా, మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటా, సేల్స్ విశ్వధీర్ని చెప్తూ ఉంటా, ఇవన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి వాడికి ఆ ఫీలింగ్ ఏంటంటే, వీడు అసలు నాకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాడు కానీ హ్యాపీగా లేడు. పోనీ ఇట్లా జరిగే అవకాశం ఎక్కడైనా ఉందా? పక్కింట్లో వర్షం పడుతుంది, మన ఇంట్లో వర్షం పడదు. ఆడి ఇంట్లో ఎండ వస్తుంది, మన ఇంట్లో ఎండ పడదు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎంతవరకు ఎంతమంది ఎస్ పెడతారో, ఎంతమంది నో పెడతారో చూడండి ఒకసారి. నో అంట, ఎస్ఐఆర్ నో సార్, నో నో నో, ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానని మీరు ఐడెంటిఫై అయిపోయింది కదా. 100% నేను అబద్ధమే చెప్తాను, ఎందుకనంటే అది జరగదు కాబట్టి. సో మీకెవరికైతే టైం సరిపోవట్లేదు అంటున్నారో, మీరు కూడా నేను చెప్పిన స్టోరీలే చెప్తున్నారు. అర్థమైందా మీకు? ప్రపంచంలో ఇంకొకరికి సరిపోతుంది, ఒకరు ఎదుగుతా ఉన్నారు, నాకు సరిపోవట్లేదు అని అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు కూడా స్టోరీలు చెప్పుకుంటున్నారు అంతే, కానీ అది ఉపయోగపడని స్టోరీ. అర్థమైందా? ఇప్పుడు సినిమా అర్థమైపోయిందా మనం ఎక్కడున్నాం అనేది? ఎస్, ప్రపంచంలో ఒక నార్మల్ ఏమంటారంటే,
కోట్లు సంపాదించిన వ్యక్తికైనా కోట్ల మందిని పరిపాలిస్తున్న అధికారులకైనా సమయం సేమ్. క్లియర్? 24 గంటలని కేవీఆర్ రాజు గారు పెట్టారు. 24 గంటలు కాబట్టి మీకు సరిపోవట్లేదు కదా. కానీ దాన్ని ఒక్కసారి నిమిషాల్లోకి మార్చి చాటింగ్ లో పెట్టండి. దాన్ని నిమిషాల్లోకి మార్చి పెట్టండి చాటింగ్ లో ఒకసారి. క్యాలిక్యులేటర్ లేదా చేతిలో? వావ్, 1440. చూసారా కేవీఆర్ రాజు గారు 24 గంటలల్లా 1440 నిమిషాలుగా మారిపోయింది. అంటే 2 ఫిగర్ నుంచి 4 ఫిగర్కి వచ్చేసింది. మీకు అయినా సరిపోవట్లేదు కదా, మళ్ళీ ఇంటూ సెకండ్స్ లోకి మార్చండి ఒకసారి. అప్పుడు చూడండి ఎట్లా సరిపోదో తెలుస్తుంది. 86,400 సెకండ్లు. ఇప్పుడు చాలా పెద్ద ఫిగర్ అనిపించింది కదా. కరెక్ట్ ఫ్రెండ్స్. మీకు ఎందుకు సరిపోవట్లేదో, మీరు ఎక్కడున్నారో, మీ పొజిషన్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక పెన్ను పేపర్ నాకు చూపించండి. అందరు ఉంది అని అంటే మన సినిమా మనం చూద్దాం అసలు మనం ఎక్కడున్నాం అనేది. పెన్ పేపర్ కదా. నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఆ ప్రశ్నకి ఎస్ లేదంటే నో లేదంటే సమ్ టైమ్స్ ఇలా ఆన్సర్లు రాసుకోండి. క్వశ్చన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మీకు ఇది ఇచ్చేస్తారు కాబట్టి ప్రశ్నలు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, సమ్ టైమ్స్ అయితే సమ్ టైమ్. కానీ నిజాయితీగా రాసుకోండి. ఆత్మరాముడు ఆత్మ సీత సాక్షిగా రాసుకోండి. లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రపంచంలో పక్కోడు మోసం చేయడం బాగానే ఉంటుంది కానీ మనం మోసం చేసుకుంటే అతి దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆ పనులు మాత్రం చేయకండి. సో మిగిలిన వాళ్ళు కూడా కొంచెం వీడియోలు ఆన్ చేస్తే మీ ముఖార విందాన్ని చూసి నేను హాయిగా సంతోషిస్తాను. మీకు కాన్ఫిడెన్స్ లేదా? నేను అందంగా లేను, నన్ను చూస్తే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనే భయం వల్ల మూసుకున్నారా డోర్లన్నీ కూడా? ఒకసారి ఓపెన్ చేయండి. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది అని అంటే మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీకు పెళ్ళైనట్టు. పెళ్ళి కాలేదనుకోండి, మీరు అందంగా లేరు, ఇక జీవితంలో కాదు అన్నట్టు అర్థం. ఇప్పుడే మూసుకుంటే ఎట్లా? మరి మనం కనెక్ట్ అవ్వాలంటే కనిపించాలి కదా ఎదుటి వాళ్ళకి. వెరీ గుడ్. కొద్దిమంది ధైర్యం చేసి ముందుకు వచ్చేసారు. సో రెడీయా? మరి మీరు అందరూ రెడీ అయితే తంబి ఇవ్వండి ఒకసారి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పక్కగా నిజాయితీగా రాసుకోండి, మోసం చేసుకోవాలి. ఓకేనా? ఏదైతే అదైతే కానివ్వండి. సో వాట్, మనకు కంపల్సరీ అద్భుతమైన ఐడియా ఇచ్చారు. సో వాట్, ఏదైతే అది కానివ్వండి, బట్ నిజాయితీగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, అనుకున్న వెంటనే పని నేను చేసేస్తాను. పని ఏదైనా నేను అనుకున్నాను అనుకోండి, చేసేస్తాను. ఎస్ అయితే చేస్తాను, చెయ్యకపోతే నో అని రాసుకోండి. అప్పుడప్పుడు చేస్తానంటే సమ్ టైమ్స్ అని రాసుకోండి. ఓకే. ప్లానింగ్ ప్రకారమే పని చేస్తాను, అంటే ప్లాన్ వేసుకుంటే పక్కా ఇంప్లిమెంట్ చేస్తాను. ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. పని చేస్తే ఎస్, లేకపోతే నో ఆర్ సమ్ టైమ్స్. మెంటర్స్ మీరు కూడా రాసుకోవచ్చు. మీ సినిమా కూడా మీకు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. ఇంకో థర్డ్ క్వశ్చన్, ప్లాన్ చేస్తే ప్లానింగ్ ప్రకారం చేస్తాను. ఇందాకది ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. అంటే ప్లానింగ్ చేసుకున్న దాన్ని నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను. చేసేవాళ్ళైతే ఎస్, లేకపోతే నో, లేదంటే అప్పుడప్పుడు చేస్తుంటే సమ్ టైమ్స్. ఫోర్త్ క్వశ్చన్, ఏ పని చేయాలైనా ఒక్క నిమిషం కూడా ఆగను, ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తాను. అనుకున్న వెంటనే నిమిషం కూడా ఆగను. ఓకే. సిమిలర్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ దీంట్లో సైంటిఫిక్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎన్నో క్వశ్చన్ చాటింగ్ లో పెట్టండి. కంప్లీట్ అయింది. రాస్తున్నారా లేదా కూడా నాకు కూడా తెలుస్తుంది కదా ఒకసారి.
చూసారా 5 అని రాశారు, నేను 5th చెప్పనే లేదు. ఒకరు 3 అని రాశారు. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్. ఒకరు ముందు భోగిలో ఉన్నారు, ఒకరు వెనకాల భోగిలో ఉన్నారు, ఇంకొక వెనకాల భోగిలో ఇంకొక ఎక్కారు. సో 3 అన్నవాళ్ళు వాసుదేవ రెడ్డి గారు, 5 అన్నవాళ్ళు డాక్టర్ రాఘవేందర్ గారు. వాట్ రాఘవేందర్ గారు, సేల్స్ విత్ సుధీర్లో కూడా 11 రోజులు ప్రయాణం చేసిన తర్వాత కూడా మీరు ఇంత స్లో ఉంటే ఎట్లా చెప్పండి? చాలా స్పీడ్గా ఉండాలి కదా మీరు. 4 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. నా 5th క్వశ్చన్ 3 పైన అస్సలు ఆధారపడి ఎస్ నో సమ్ టైమ్స్, అప్పుడప్పుడు అయితే సమ్ టైమ్స్ అని రాసుకోండి. క్లియర్? 5th క్వశ్చన్ కూడా కంప్లీటెడ్. 6th క్వశ్చన్, ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఆ పని ఆపేస్తాను, వదిలిపెట్టేస్తాను. పని చేస్తుంటే ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఆపేస్తాను. క్వశ్చన్ నెంబర్ కూడా అడగండి. క్వశ్చన్ రిపీట్ సార్ అన్నారు, క్వశ్చన్ నెంబర్ కూడా మెన్షన్. 7th క్వశ్చన్, 5th క్వశ్చన్ 3 పైన ఆధారపడను. 3 MOOD 3 ఉంటే పని చేస్తా. 3, 4, 5 అంటారు కదా, 3 అన్నమాట. బట్ ఈ తెలుగు 3 కాదు, ఇంగ్లీష్ 3కి వెళ్ళిపోండి. 6th క్వశ్చన్, ఇంట్రెస్ట్ లేకపోతే వెంటనే నేను వదిలిపెట్టేస్తా, లేకపోతే ఆపేస్తా. డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుంది. 7th క్వశ్చన్. 8th క్వశ్చన్, టైం ప్రకారం చేయలేకపోతానేమో అని అనిపిస్తూ ఉంటుందంట ఒకసారి. 8వ క్వశ్చన్, అనిపిస్తే ఎస్, లేకపోతే నో సమ్ టైమ్స్. 9th క్వశ్చన్, చాలా రీజన్స్ ఉన్నాయి అబ్బా, అందుకే నేను ఆపేస్తున్నా, చెయ్యను, ఇంకా వదిలేస్తా. చాలా రీజన్స్ ఉన్నాయి, అందుకే నేను ఆపేస్తాను పనిని. ఆపేసే వాళ్ళైతే ఎస్, ఆపకపోతే నో, అప్పుడప్పుడు చేస్తున్న వాళ్ళు సమ్ టైమ్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు చెయ్యకపోతే కొంపలేం మనదు అంటే ఎస్, లేకపోతే నో, అండ్ అప్పుడప్పుడు అనిపిస్తే సమ్ టైమ్స్. ఆల్ క్లియరా? నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోదామా, లేకపోతే మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ రిపీటేషన్ కావాలంటే క్వశ్చన్ నెంబర్ పెట్టండి. సాయి చరణ్ తేజ్ 7th క్వశ్చన్ అడిగారు. డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుంది. 7th క్వశ్చన్, అట్లా అనిపిస్తే ఎస్, లేకపోతే నో, అప్పుడప్పుడు అనిపిస్తే సమ్ టైమ్స్. ఇస్ దిస్ క్లియర్? క్లియర్ అని చాటింగ్లో పెట్టండి, క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే సినిమా ఇక్కడే మొదలవుతుంది కాబట్టి. ఇప్పటి వరకు జస్ట్ ట్రైలర్, జస్ట్ మూవీ స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు ఇప్పుడు రాసుకున్న ఆన్సర్ పక్కన ఐఫోన్ పెట్టి నేను చెప్పే పాయింట్స్ రాసుకోండి. తర్వాత పాయింట్స్ టోటల్ చేయండి. ఆ టోటల్ చేసిన పాయింట్లు చాటింగ్లో పెట్టొద్దు, ఎందుకనంటే మన సినిమా అందరికీ తెలిసిపోతుంది. ఏం పర్లేదు, ఎవడేమనుకున్నా నాకు పర్లేదు అని అంటే మీ ఇష్టం, నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే ఇది సీక్రెట్. మన సినిమా మనకు తెలిస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ పెట్టకపోతే బెస్ట్. మధులత గారు 2nd క్వశ్చన్ అడిగారు, కరెక్ట్ అమ్మా? 2nd క్వశ్చన్ ఇక్కడ ఉన్నారు మధులత గారు. 2nd క్వశ్చన్, ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 ఎస్ అని పెట్టుకుంటే కనుక 10 పాయింట్స్ వేసుకోండి. నో అన్న వాళ్ళు 4 పాయింట్స్ వేసుకోండి. సమ్ టైమ్స్ అంటే 6 పాయింట్స్ వేసుకోండి. ఫస్ట్ దానికి ఎస్ అనుకుంటే 10 పాయింట్స్, నో అంటే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 6 పాయింట్స్. 2nd క్వశ్చన్కి ఎస్ అనుకుంటే 10 పాయింట్స్, నో అనుకుంటే 4 పాయింట్స్, అండ్ సమ్ టైమ్స్ అయితే 6 పాయింట్స్. 3rd క్వశ్చన్కి ఎస్ 10 పాయింట్స్, నో అయితే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 6 పాయింట్స్. 4th క్వశ్చన్కి ఎస్ అయితే 10 పాయింట్స్, నో
అయితే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 6 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్ అయితే 10 పాయింట్స్, నో అయితే 4 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 6 పాయింట్స్. సిక్స్త్ క్వశ్చన్కి ఎవరైనా రాశారా పాయింట్స్? సిక్స్త్ క్వశ్చన్కి ఎవరైనా రాస్తే తంబి ఇవ్వండి. రాశారు కదా? సిక్స్త్ క్వశ్చన్కి ఎస్ అని చాటింగ్లో పెట్టండి రాసిన వాడు. ఎక్స్పెక్టెడ్, కరెక్ట్. ఎట్లాగో 5 చెప్పాడు, అది కూడా 6 కూడా అదే ఉంటుంది అని చెప్పి టక టక రాసి పడేస్తారు కదా. అదిగో చాలా మంది రాశారు, మాకు తెలుసు కదా. షకీర్ గారు రాశారు, రాఘవేంద్ర గారు రాశారు, కేవీఆర్ గారు రాశారు, మధులత గారు రాశారు, స్వర్ణ గారు రాశారు, ఇంతమంది రాశారు. మీరు రాసిందంతా తప్పే, రాసుకోండి. సిక్స్త్ క్వశ్చన్కి ఎస్ అంటే 2 పాయింట్స్, నో అంటే 10 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 4 పాయింట్స్. ఓకే, క్లియర్. సెవెంత్ క్వశ్చన్కి సేమ్ పాయింట్స్, ఎయిత్ క్వశ్చన్కి సేమ్ పాయింట్స్ యాజ్ సిక్స్త్ క్వశ్చన్కి రాసినట్టుగా. మళ్ళీ చెప్పాలా? 2 పాయింట్స్ ఎస్ అయితే, నో అయితే 10 పాయింట్స్, సమ్ టైమ్స్ అయితే 4 పాయింట్స్. సేమ్ నైన్త్ క్వశ్చన్కి కూడా ఎస్ అయితే 2 పాయింట్స్, నో అయితే 10 పాయింట్స్, అప్పుడప్పుడు అయితే కనుక 4 పాయింట్స్. అండ్ 10th క్వశ్చన్ కూడా సేమ్. టోటల్ చేసేసేయండి, టోటల్ చేసి మీ దగ్గరే పెట్టుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన సినిమా అందరికీ కనిపించాలనుకుంటే మీ చాయిస్, లేకపోతే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. రెడీయా? డన్నా? అందరూ క్లియరా? 1 to 60 పాయింట్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళందరూ కూడా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఇట్స్ క్లియర్. మీరు ఏమన్నా అనుకోండి, తిట్టుకున్న సంతోషమే, తిట్టుకోకపోయినా పర్వాలేదు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. 1 to 60 పాయింట్స్ వస్తాయి. 61 to 80 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, వీళ్ళు నెక్స్ట్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు అవ్వడానికి రెడీ అవుతుంది, నెక్స్ట్ క్యూలో ఉన్నారన్నమాట. మేము కూడా మీ వెనకాల వస్తున్నాం బాబు, సినిమా టికెట్ తీసుకోవడానికి, ఆ సినిమా చూడడానికి. ఓకే, నెక్స్ట్ 81 to 90 పాయింట్స్. వీళ్ళు తోపులు, వీళ్ళు వాడినట్టు టైం ఇంకెవరు వాడలేరు. వీళ్ళ గురించి మనం చదువుకుంటా ఉంటాం. అంటే టాప్ మోస్ట్ పర్సన్ అయ్యేది 81 to 90 మార్కులు వచ్చిన వాళ్ళు, సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేర్లు అంటారు కదా, అటువంటి వాళ్ళు. సో వాళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉంటాం. మనం ఈ 2 కేటగిరీస్లలో ఉంటే కనుక ఇంకా 91 నుంచి 100 ఇంకా వీళ్ళైతే పక్క దొంగలండి, అన్డౌటెడ్లీ దొంగలు. ఎందుకనంటే మోసం చేసి మరీ రాస్తుంది. ఇది క్లియర్ పిక్చర్. వచ్చినా ఇక్కడ పెట్టకండి, నాకొద్దు. మీ స్కోర్ మీ దగ్గరే పెట్టుకోండి. మీకే తెలుస్తుంది మనం ఎక్కడున్నాము అనే సినిమా మనకు అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందా మీ సినిమా? అయితే ఎస్ అని పెట్టండి. మారదాం అనుకుంటుంటే కూడా ఎస్ అనే పెట్టండి. ఎస్, నేను ఏ పర్సంటేజ్లోకి రావాలనుకుంటున్నారో ఆ పర్సంటేజ్, కేటగిరీ 1 2 3 4 మాట్లాడా నేను. ఏ కేటగిరీలోకి రావాలనుకుంటున్నారు ఆ కేటగిరీ నెంబర్ కూడా పెట్టి. సూపర్. థర్డ్ కేటగిరీ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైనా ఫోర్త్ కేటగిరీకి వస్తారేమో అని ఎదురు చూస్తున్నా, ఎవరు రావట్లేదు కదా. సరే, పర్లేదు. మనము టైంని యూటిలైజ్ చేస్తున్నామా, మేనేజ్ చేస్తున్నామా అని అంటే అందరూ మాట్లాడే పదం ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈరోజు పోస్టర్ కూడా నాకు అదే వచ్చింది, టైం మేనేజ్మెంట్. కానీ మీకు తెలిసి అసలు టైంని మేనేజ్ చెయ్యలేం మనం.
ఏదైనా మన చేతిలో ఉన్నదాన్ని, మన ఆధీనంలో ఉన్నదాన్ని, మనకి అవకాశం ఉన్నదాన్ని మనం మేనేజ్ చేయగలుగుతాం తప్ప లేని దాన్ని మేనేజ్ చేయలేం. టైంని ఎవరైనా హోల్డ్ చేయగలుగుతారా? హోల్డ్ చేయలేని దాన్ని మనం ఏం మేనేజ్ చేస్తాం? నా చేతిలో ఫోన్ ఉంది, మేనేజ్, నేను పగలగొట్టగలుగుతా, స్విచ్ ఆఫ్ చేయగలుగుతాను, ఆన్ చేయగలుగుతాను, ఎట్లా పడితే అట్లా దీన్ని ఉపయోగించగలుగుతాను, అంటే మేనేజ్ చేయగలుగుతాను. బట్ అది టైం మన చేతిలో ఉండదు. ప్రతి క్షణం పుడుతుంది, మళ్ళీ అదే క్షణం చచ్చిపోతూ ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే టైం మేనేజ్మెంట్ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ రాంగ్, నా పర్సనల్ పర్సెప్షన్లో మాత్రమే. మీరు ఏమైనా అనుకోండి, బట్ నేనేం చెప్తానో తెలుసా? టైం యూటిలైజేషన్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్క్. వాడుకున్నాడే తెలియగలరు. సో మనం వాడుకుంటున్నామా, వేస్ట్ చేస్తున్నాము? కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోచుకోవడమే అని చెప్పారు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? బుద్ధ భగవానుడు. ఏ సెంచరీ అయినా ఆయన ఒకసారి పెట్టండి, ఎప్పుడతనైనా బుద్ధ భగవానుడు ఎవరికైనా ఐడియా ఉంటే పెట్టండి. ఎప్పటి కాలం అతను? సింపుల్, ఆయన కాలం అతనండి అని చెప్పొచ్చు మీరు ఆన్సర్. తెలియనప్పుడు ఏదో ఆన్సర్ అయితే చెప్పాలి కదా. 6 అంట మధులత గారు. కాదమ్మా, ఇంకా బిఫోరే ఉన్నా. సో అప్పటి నుంచి టైం గురించి చెప్తానే ఉన్నారు, బాబు వేస్ట్ చేయకండి, వేస్ట్ చేయకండి, వాడుకోండి, వాడుకోండి, వాడుకోండి. 21st సెంచరీకి వచ్చినా మళ్ళీ మనం ఇంకా ఎక్కువగా వేస్ట్ చేయడంలో మాస్టర్స్ అయిపోయాం కదా. సో దీనికి మనము కారణాలు వెతుకుదాం. ఫస్ట్, యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ ఏ బిజినెస్లో అయినా సరే ముందు మనం ఏం చేస్తాము? మీరైతే ఏం చేస్తారు? ఒక 2 హ్యాండ్ రైస్ చేయండి, నేను మాట్లాడతాను అంత. బిజినెస్ అంటే నష్టమా లాభమా అది చెప్పండి నాకు. వకుల గారు. సార్ బిజినెస్ అంటే లాభమే ఉంటుంది సార్. బిజినెస్ లాభమే. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. నష్టం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్ సార్, శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు. బిజినెస్ లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? సరిగ్గా చేయకపోతే నష్టం సార్, కరెక్ట్ చేస్తే లాభం. ఎక్సలెంట్ ఆన్సర్. ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు, ఇద్దరే అడిగా, ఇద్దరు చెప్పేశారు. ఏ బిజినెస్ లో నష్టం పోనీ అది చెప్పండి, చాటింగ్ లో పెట్టండి. ఏ బిజినెస్ లో లాస్? విచ్ బిజినెస్? లేదా ఇంతకు పెడుతున్నారా లేదా అదే అని తెలియాలి కదా. ఏ బిజినెస్ లో నష్టం వచ్చే అవకాశం ఉంది? వినిపించిందా నా వర్డ్? వినిపిస్తుందా? అన్ని బిజినెస్లలో నష్టం వస్తుందంట. వేర్ సిస్టమ్ ఇస్ నాట్ వర్కింగ్ దేర్ విల్ బి ద లాస్. పర్ఫెక్ట్, నో లాస్. ఎక్సలెంట్ అండి, మీరు అన్న పాయింటే కరెక్ట్. ఫుడ్, కన్జ్యూమబుల్స్ వేస్టేజ్ ఉంటుంది సార్, ఓకే, అది వేరే. మనీ సర్క్యులేషన్ కరెక్ట్. మీరు అన్న పాయింట్స్ అన్ని కరెక్ట్. చేత కాకపోతే ఏదైనా నష్టమే, చేస్తే ఏదైనా లాభం. ఏ బిజినెస్ అయినా సరే. అదే బిజినెస్ లో ప్రపంచంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు, అదే బిజినెస్ లో లాభం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకేంటి అర్థమవుతుంది? చెయ్యలేకపోవడం మూలన నష్టపోయారు అని కదా. సో యాజ్ ఎ బిజినెస్ పర్సన్ గా నా కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే, నేను ముందు నష్టాలు ఎక్కడొచ్చే అవకాశం ఉన్నాయనేది డీకోడ్ చేయడానికి చూస్తున్నాను. నష్టాలు వచ్చే ఛాన్స్ ఉన్నది కనుక్కున్నాం అనుకోండి, ఆ నష్టాలు రాకుండా ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటే అంత లాభం కదా. లాభాలు ఎట్లాగో వచ్చేస్తాయి మనకి. సో నష్టం వచ్చే తెలుసుకుంటే ముందే రెడీగా ఉంటాం ఫైట్ చేయడానికి. సో అందుకని టైంని యూటిలైజ్ చేస్తున్నప్పుడు మనం వేస్ట్ చేస్తున్నామో, లేకపోతే ఎక్కడ నష్టపోతున్నామో, ఎక్కడ చంపేస్తున్నామో తెలుసుకుందాం. ఆయన నిన్ను నువ్వు దోచుకోవడమే అని చెప్పాడు, కానీ నేనైతే చంపేయడమే అని చెప్తాను. చంపేస్తున్నాము టైం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ప్రొక్రాస్టినేషన్ అని చెప్పొచ్చు.
విన్నర్ అయిపోదాం, వింటే తంబివ్వండి ఎవరైనా. ప్రోక్రాస్టినేషన్ తెలుగులో చెప్తా, ఇప్పుడు అందరు తంబిస్తారు. వాయిదాలు వేయడం. మీ ఊర్లో సంతలు జరుగుతూ ఉంటాయా? సండేస్ కానీ లేకపోతే వెడ్నెస్డేలు, థర్స్డేలు, ఇట్లా మార్కెట్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయినాయి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా గల్లీ గల్లీకి ఒక్కొక్క వారంలో పెడుతున్నారు కదా. ఓల్డ్ డేస్లలో, పాత రోజులలో ఎప్పుడైతే ఈవెన్ బళ్ళు కూడా తయారు కాలేదు, ఎడ్ల బండి కూడా తయారు అవ్వలేదు అప్పటికి. అప్పుడు సంతలు ఎట్లా ఉండేవి అని అంటే, కొన్ని పల్లెటూర్లన్నీ కలిపి ఒక మేజర్ సిటీ చుట్టుపక్కల ఉన్న పెద్ద ఊరికి వచ్చి అక్కడ పెట్టుకునే వాళ్ళు అందరు కదా. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏం వాడింటారు? ఈవెన్ ఎద్దుల బండి కూడా లేదు, సైకిల్ లేదు, రిక్షాలు లేవు, ఏం లేవు. ఏం ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఉంటారు? చాటింగ్ లో పెట్టండి ఒకసారి. మనుషులే ట్రాన్స్పోర్ట్ గా ఉపయోగపడ్డారు. ఇంకా మనిషేనా? యానిమల్. ఓకే, యానిమల్స్ లో ఏమైనా చెప్తారా? బర్డ్స్ అంట. వాకింగ్, గాడిదలు. సూపర్. రత్నవల్లి గారు గాడిదలు అన్నారు, ఇంగ్లీష్ లో డాంకీ అనుష గారు. కానీ బర్డ్స్ ని కూడా బిజినెస్ కి యూజ్ చేశారా? షకీర్ అహ్మద్ భాయ్, సూపర్ కదా మీరైతే ఇంకా క్రియేటివిటీ చాలా ఉంది మీకు. గాడిదలు. ఓకే. అట్లాగే ఒక ఆయన గాడిద మీద ఉప్పు బస్తాలు వేసుకొని అమ్మడానికి పోయాడు. ఆ రోజుల్లో ఉప్పు ఏం ఉప్పు ఉండేది? ఇప్పుడులాగా అయోడైజ్ ఉండేదా, లేకపోతే కళ్ళుప్పు అని అనేవాళ్ళు? రాక్ సాల్ట్ అని ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా. రాక్ సాల్ట్ అని ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా పిలుస్తూ ఎక్కువ రేట్కి అమ్ముతుంది. కానీ మనకి ఇన్ని సంవత్సరాలుగా మీరు అయోడైజ్డ్ ఉప్పు వాడండి, చేతికి అంటకుండా రవ్వగా పడిపోతుంది, అయోడైజ్డ్ వాడితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఉదర కొట్టారు. అన్ని రోగాలు రప్పించేశారు. ఇప్పుడు ఉప్పు తినకూడదని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ పాత పద్ధతులకి వచ్చేసారు. కానీ ఆ రోజుల్లో ఈ పాత పద్ధతులే వాడారు. అలా ఒక ఆయన గాడిద మీద ఉప్పు బస్తా వేసుకొని ఆ మార్కెట్కి వెళ్ళడం అలవాటు. ఒక ఊరి నుంచి ఆ ఊర్లో వెళ్తున్న క్రమంలో అలసిపోయి ఒక చెట్టు దగ్గర ఆగాడు. గాడిదని వదిలేస్తే అది చిన్న చెరువులాగా ఉంటే వెళ్ళి నీళ్లు తాగుదామని చెప్పి కాలు జారి దాంట్లో పడిపోయింది. బస్తాతో పాటు పడిపోయింది. పడిపోయి అది ట్రై చేస్తూ ఉంటుంది ఎక్కడానికి. ఎంతసేపు ట్రై చేస్తే రాకపోతే ఈ ఓనర్ చూసి ఏమై కనిపించట్లేదని చూస్తే చెరువులో పడి ఉంటుంది. వెళ్ళి దానికి సహాయం చేసి పైకి లాక్కొస్తుంది. పైకి లాక్కొస్తే దాని థాట్, గాడిద ఎట్లా ఆలోచిస్తుందో తెలుసా? ఓ, ఈ చెరువులో ఏదో మహత్యం ఉన్నట్టుంది అని అనుకుంది. ఏమై ఉంటుంది? వెరీ సింపుల్. పంజరా. ఉప్పు కాస్త కరిగింది, అవునా? నీళ్ళల్లో పడినప్పుడు ఉప్పు న్యాచురల్ గా కరుగుతుంది కదా. అది బయటకు వచ్చి ఆలోచిస్తుంది, ఈ చెరువులో ఏదో మహత్యం ఉంది, భగవంతుడు నా గురించే సృష్టించినట్టున్నాడు. ఓ భగవంతుడా, నీకు ధన్యవాదాలు, నేను ఈ మూటలు మోయలేకపోతున్నాను అని కనికరించి నాకు ఈ దారి చూపించావా అని చెప్పి అది ఆలోచించింది. నెక్స్ట్ వీక్ కావాలని పడింది. ఎందుకంటే దానికి తెలిసిపోయింది కదా, దీంట్లోకి వస్తే నా బరువు, వీటి మీద బరువు తగ్గిపోయింది. 3వ వారం కూడా పడిపోయింది. ఓనర్కి అర్థం కావట్లేదు, ఇదేంటి, జాగ్రత్త పడాలి కదా, మళ్ళీ మళ్ళీ పడుతుంది అని చెప్పి ఆలోచించి ఇదేదో తేడా ఉంది అని చెప్పి 4వ వారాలు ఏమేస్తాడు తెలుసా? కాటన్ వేస్తాడు. కాటన్ దూది మూట వేస్తాడు. అది వచ్చి మళ్ళీ న్యాచురల్ గానే పడుతుంది. కావాలని అంటే దాని బాధ దాని అది పడుతుంది. అప్పుడు కట్ చేస్తే ఏమైంది ఒకసారి ఆలోచించండి. అప్పుడు దేవుడు కనికరించాడా, శాపం పెట్టాడా? కదా, శపించేశాడు. అంటే నేనేదో పాపం చేస్తున్నట్టున్నా నన్ను శపించాడని మళ్ళీ థాట్. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ దూది తడిచి మోపెడగింది కదా. ఈ సామెత విన్నారా? తడిచి మోపెడవడం. ఇదే స్టోరీ అన్నమాట దీని వెనకాల. సో వాయిదాలు వేస్తే కూడా తడిచి మోపెడవుతుంది. క్లియరా? సో గాడిద చేసే పని మనం చేయకూడదు, మనం మనుషులం కదా, కానీ చేస్తూనే ఉంటాం. చూద్దాంలే, బోర్డు మీద ఒకటి రాసేస్తాం మనం మైండ్లో, రేపు అని చెప్పి. కల్ దేకేంగే టుమారో అంటే 2 కొట్టడము. ఇక తెలుగులో మాట్లాడితే మాత్రం అది భూత పదం కిందకి వస్తుంది. ఇంగ్లీష్లో భూత పదం, తెలుగులో మాత్రం మనకి టుమారో వస్తుంది.
అందుకని వాయిదాలు వేయడం మానిపడేయండి. లేకపోతే ఏమవుద్దో తెలుసా, ముందుగా వచ్చేది స్ట్రెస్, రోగాలకి కారణభూతం అవుతుంది వాయిదాలు వేయడం వల్ల. పని ఈ రోజు చేయకుండా రేపటికి వాయిదా వేసాము, రేపు కూడా పని కాలేదు, మళ్ళీ వాయిదా పడింది అని అంటే ఆ పని భారం పెరిగిపోతే స్ట్రెస్ పెరుగుతుంది. ఆ పని ఇచ్చిన వాళ్ళు మనల్ని ప్రెషర్ పెడతారు, లేకపోతే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నప్పుడు కూడా మనకి ప్రెషర్ పెరిగిపోతుంది. అల్టిమేట్ గా స్ట్రెస్ పెరిగిందని అంటే డోర్లు ఓపెన్ అయిపోతుంటాయి. ఒకడు వస్తాడు, నువ్వు నా ఉప్పు తిన్నావు అంటే నీ జీవితం నాశనం అయిపోతుంది అంటాడు ఒకడు వస్తాడు. ఇంకోడు తీపి తిన్నావు అంటే నువ్వు పోతావురా అని ఇంకొకడు వస్తాడు. ఇట్లా అన్ని డోర్లు ఓపెన్ అయ్యి నాక్ చేసుకుంటూ మరీ ఎంట్రీ ఇస్తుంది. సో స్ట్రెస్ అనవసరం. కానీ మనం ఎట్లా వాయిదా వేస్తుంటామనంటే ప్రాణానికి కూడా హాని చేసుకునే విధంగా వాయిదా వేస్తుంది. తలనొప్పి వచ్చింది, తలనొప్పి వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జనరల్గా అయితే, దాని కాస్ట్ కనుక్కోవాలి. కానీ మనకేంటంటే ఐదర్ పని చేయడమో లేకపోతే ఇంకొక వర్క్ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మీకు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో ఈఎక్స్ అని టైప్ పెట్టండి, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని భయ తలనొప్పి ఉంది ఒక టాబ్లెట్ ఇవ్వగానే వాడు ఏదో ఎండి చేసినట్టుగా టాబ్లెట్ ఇచ్చేస్తాడు, ఓ ఎంబీబీఎస్ ఎండి చేసినట్టుగా టాబ్లెట్ ఇచ్చేస్తాడు. మనం ఆ టాబ్లెట్ వేసుకుంటాం, దరిద్రానికి తలనొప్పి తగ్గుతుంది కూడా అది వేసుకుంటాం. అప్పుడు మనం అనుకుంటాం అమ్మా రిలాక్స్ అయిపోయాం. కానీ ఏం చేస్తామో తెలుసా, దాని కాజ్ని కనుక్కోలేదు, కనుక్కోకుండా ఏదో ఒక టాబ్లెట్స్ వేసేసి దాన్ని సప్రెస్ చేస్తున్నాం, దాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తాం. ఈ అణగదొక్కే ప్రయత్నం ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, 10 సార్లు 100 సార్లు చేసాం అనుకోండి, బాడీ ఏం చేస్తుందో తెలుసా, ఒరే దరిద్రుడా నీకు నేను ఒక సిమ్టమ్ ఇస్తున్నా, లోపల మెకానిజం పాడైంది, నువ్వు చెక్ చేయించుకోమని చెప్పి సిమ్టమ్ ఇస్తుంటే నువ్వు పట్టించుకోకుండా ఇట్లా అనవసరమైన వేసి నన్ను సతాయిస్తున్నావు కదా అని చెప్పి వన్ ఫైన్ డే నీకు గ్యారెంటీటర్ అని నిన్ను లోపల పడేస్తా అని చెప్పి బెడ్ మీద వేయడమో లేకపోతే టపా కట్టించడమో చేస్తుంది ఈ బాడీ. జరుగుతాయా జరగవా ఇవి? కారణం ఏంటి అని అంటే ప్రోక్రాస్టినేషన్, వాయిదా. పనులే వాయిదా వేయట్లా, మన లైఫ్ ని కూడా మనం డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నాం. సో అందుకని డోంట్ ప్రోక్రాస్టినేట్, ఖచ్చితంగా రూట్ కాజ్కే వెళ్ళాలి. ప్రోక్రాస్టినేషన్, చిన్న పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కూడా ముఖ్య కారణం ఇదే. ఇప్పుడు మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు ఇది చేసుకున్నారు అని చెప్పి కదా. చదువుకుంటారా మొర్రో అంటే చదవరు, సంవత్సరం పొడుగుతేమో ఆడతారు, సినిమాలు అంటారు, ఈ మధ్య ఫోన్లు, బెట్టింగ్ గేమ్లు, యాప్లు, తొక్కతోలు ఇవన్నీ చేస్తారు. లాస్ట్ మూమెంట్ లో చదువుతారు, మార్కులు సరిగా రాకపోతే మళ్ళీ ఫీలింగ్ ఎవరేమనుకుంటారు అని చెప్పి పైకి వెళ్ళిపోవడం అవసరమా? ప్రోక్రాస్టినేషన్ ని ఒక అద్భుతమైన వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా, మన గురువు గారికి గురువు గారు ఆయన, మన గంప నాగేశ్వరరావు గారికే గురువు గారు పట్టాభిరామ్ గారు. మీరు పేరు విన్నారు ఎప్పుడైనా? డాక్టర్ పట్టాభిరామ్ విన్నారు కదా. ఆయన ఏం చెప్పారో తెలుసా, ఇది వ్యాధి కాని వ్యాధి, వ్యాధి కాని వ్యాధి అని అంటే ఈవెన్ మెడిసిన్ కూడా దీనికి లేదు, వెరీ డేంజరస్ అని చెప్పి. సో అందుకని మనం ఏం చేద్దాం, ఈ ప్రోక్రాస్టినేషన్కి ఈ రోజు నుంచి బ్రేక్ పెట్టేద్దాం, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, నో కామర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, అతి నిద్ర. ఎన్ని గంటలు పడుకోవాలి? ఒక మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి ఒక రోజులో? చాటింగ్ లో పెట్టండి. 7 to 8 hours, పర్ఫెక్ట్ ఆన్సర్ కదా. 8 గంటల కంటే ఎక్కువ పడుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు కదా, తలకాయ చెప్తుంది. ఎస్, ఓవర్ స్లీప్ ఆల్సో కిల్లింగ్ ద టైం.
మనకి పాత రోజుల్లో చెప్పేవాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేకుంటారా బాబు, చాలా ఆరోగ్యానికి మంచిది, పనులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి, ప్లెజెంట్ మైండ్ ఉంటుంది, వాతావరణం కూడా ప్లెజెంట్ గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. లేకపోతే సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్ర లేవాలి, అస్తమించే టైం కల్లా మనం పడుకోవాలి. కానీ మనం చేస్తున్నంతా కూడా రివర్స్. ఆయన ఏదో నెత్తి మీదకి వస్తున్నప్పుడు మనం నిద్రలేస్తాం మంచిగా. ఇక పనులు ఉన్న వాళ్ళు పొద్దున్న 5ంటికి లేచి టిఫిన్ డబ్బాలు పట్టుకొని పరిగెత్తే వాళ్ళకైతే తప్పదు. లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఫుర్సత్గా లెగుస్తుంది, అంటే హ్యాపీగా లేట్ నైట్ వరకు మేల్కోవడము, లేట్గా లెగవడం. దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ అవర్ హెల్త్ యాజ్ వెల్ అవర్ వర్క్స్ ఆల్సో. టైం సరిపోవట్లేదు అనడానికి ఇది చాలా కారణం. అండ్ ఇంకొక పాయింట్ తీసుకుంటే, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ప్రోక్రాస్టినేషన్ అండ్ దెన్ ఓవర్ స్లీప్. ఇంకొకటి, ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ ఇన్ ద వరల్డ్, 6 letters ఉంటాయి. చాటింగ్ లో పెట్టండి, ఏంటి ఆ లెటర్? ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ అనమాట, చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. పెడతారా చాటింగ్ లో? ఆస్క్, నువ్వు చాటింగ్ నేర్పించాలనుకున్నావు, వీళ్ళకి చాలా స్లోగా ఉన్నారు చాటింగ్ లో కదా. గర్ల్ ఫ్రెండ్స్ తో వాడుతున్నైతే చాలా స్పీడ్గా ఉంటారేమో, ఇక్కడ కొంచెం స్లోగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్ తో స్ప్రెడ్డింగ్ వర్డ్ అన్న, గ్యాడ్జెట్ కాదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టేస్తుంది. కేవీఆర్ గారిని చూసి శ్రీనివాసులు గారు కాపీ, 2 రాంగ్ ఆన్సర్. ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ పదం రూమర్, దిస్ ఇస్ కరెక్ట్. బట్ మీరు పెట్టింది 5 letter వర్డ్, నేను అడిగింది 6 letter వర్డ్ అడిగింది. 6 letter వర్డ్, 6 letter వర్డ్. ఇది కూడా 6 letter వర్డ్, కానీ దిస్ ఇస్ నాట్. ఇంకొకటి ఉంది వేరే, ఇంకోటి ట్రై చేయండి. సరే నేనే చెప్తాను, జీతో వస్తుంది. స్పెల్లింగ్ కరెక్టే, మీరు ఏం చేసినా కానీ రూమర్ కాదు అంటే మళ్ళీ అక్కడే వస్తున్నాను. అటు ఇటు రాసి కేవీఆర్ గారు ఇందాక షార్ట్ ఫామ్ లో గంపా సార్ పేరు రాసినట్టు ఇటు నుంచి శాలరీ అంటే ఎవడా స్ప్రెడ్డింగ్ కూడా. డాక్టర్ గారు జీ అని లెటర్ కూడా చెప్పా, స్టార్టింగ్ లెటర్ జీ అన్నా. జీ రావట్లేదా? గాసిప్ ఇప్పుడు వచ్చింది. మీకు బాగా అలవాటు ఉన్నట్టుంది రూమర్లు చేయడం, గాసిప్లు చేయడం, బాగా కనెక్ట్ అవుతున్నారు మీరు, అవునా? ఎక్సలెంట్ అండి. గాసిప్, దీని మూలంగా కూడా మన టైం చాలా కిల్ అవుతుంది తెలుసా? ఎట్లా కిల్ అవుతుందో తెలుసా? ఒక చిన్న మాట ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయింది, 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి అది ఇంకా కొంచెం మసాలా యాడ్ అవుతుంది, 4వ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇంకా కొంచెం, అట్లా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ అయిపోయి ఒక 2 గంటలు దాటి తిరిగి మన దగ్గరకు వచ్చేసరికి ఇది మనమైనా మాట్లాడుకుంది అన్నట్టు ఉంటుంది. అంటే అంత మసాలా యాడ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కార్పొరేట్ ఆఫీస్, ఒక 2 ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే నిన్న రిసెప్షనిస్ట్ బాస్ ఇంటికి వెళ్ళిందిరా, ఈరోజు ఆమెకు ప్రమోషన్ వచ్చింది. ఇది మాట్లాడుకున్నారు క్యాజువల్గా కొంచెం. అరే నిన్న ఆవిడ వాళ్ళ బాస్ ఇంటికి వెళ్ళింది, ఈరోజు ఆమెకి ప్రమోషన్ లెటర్ వచ్చింది. దీన్ని వీళ్ళు ఇంకా మసాలాలు యాడ్ చేస్తే ఏ కోణంలో వెళ్ళిపోతుందో ఆలోచించండి. కానీ జరిగింది ఏంటో తెలుసా? అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన డేట్ లాస్ట్ డేట్, నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వలేరు, బాస్కి ఏమో హెల్త్ పాడైపోయింది, సిగ్నేచర్ పెట్టాలంటే ఇంటికి వెళ్ళాలి. అమ్మా తల్లి నువ్వు వచ్చి కాస్త సంతకం పెట్టించుకొని వెళ్ళమ్మా అని చెప్పి బాస్ చెప్పాడు. ఈమె వెళ్ళింది, సంతకం పెట్టించుకొని ఆఫీస్కి వచ్చింది. ఇక్కడ సినిమా ఎట్లా ఉందో మీరు ఆలోచించండి. ఇలాంటి గాసిప్స్ వల్ల ఎవరికి ఉపయోగం? మన టైం వేస్ట్ అయిపోతుంది. అంటే మనం చేస్తామా లేదా అనేది తెలియదు. డిఫరెంట్ గాసిప్స్ చాలా ఉంటాయి, మనం చేస్తామో లేదో తెలియదు. కానీ ఆ చిన్న పదము అట్లా తిరిగి మళ్ళీ ఆ లేడీ దగ్గరికే వినిపించింది అనుకోండి, ఆవిడ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. అదే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి, వాళ్ళ ఆయనకో పేరెంట్స్కో తెలిస్తే ఇంకా ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే మనం క్యారీ చేస్తున్నది కూడా కరెక్టా కాదా అనేది తెలియకుండా క్యారీ చేసేస్తూ ఉంటాం. కానీ మనకు అవసరం అంటే అవసరం లేదు, దానివల్ల మనకి నష్టమే, మన టైం వేస్ట్ అవుతుంది, ఉపయోగం ఏమీ లేదు.
మన సినిమా మనకు చాలా ఉంటుంది మనం చూసుకోవాలంటే, ఇంకెవరిదో సినిమా మనకు అవసరం లేదు. అందుకే నేను ఏం చెప్తానంటే, కంటితో చూసినా చెవులతో విన్నా కూడా నమ్మకండి, అసలు వాటిని వదిలిపెట్టేయండి, మనకేం అవసరం అసలు? కదా. ఇంకొక రకమైన గాసిప్, నేను వండర్ అయిన గాసిప్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను, మీరు కూడా చాలా జరిగే ఉంటుంది. ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉంటారా? ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎంతమంది చేస్తూ ఉంటారు? ఎఫ్ అని చాటింగ్ పెట్టండి, ఇన్స్టా వాళ్ళు అయితే ఐ అని చాటింగ్ పెట్టండి, లేకపోతే రెండు చేసే వాళ్ళు ఎఫ్ఐ అని పెట్టండి, ఐఎఫ్ పెట్టండి, ఇంకా ఇఫ్ బాగుంటుంది. ఎస్, నేను కూడా ఫేస్బుక్ ఎప్పుడు అని అంటే కోవిడ్ టైంలో ఖాళీగా బోల్డ్ టైం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫోన్ టీవీ ఇంట్లో వాళ్ళు తప్ప వేరే ఏం లేక నేను స్క్రోల్ చేస్తుంటే ఒక దగ్గరకు వచ్చి నేను ఆగిపోయా, ఆ థంబ్నెయిల్ చూసి ఆగిపోయా. ఆ మ్యాటర్ ఏంటో తెలుసా? శృతి హాసన్, ప్రముఖ దర్శకుడు శృతి హాసన్ ఒక కార్ యాక్సిడెంట్ లో మృతి అని చెప్పింది. నేను షాక్ అయ్యాను. ప్రముఖ దర్శకుడు కార్ యాక్సిడెంట్ లో మృతి, శృతి హాసన్ తో సహా. ఇది ఒరిజినల్ కాంటెంట్. ఇప్పుడు ఏం అర్థమైంది ఒకసారి చెప్పండి, ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. ప్రముఖ దర్శకుడు కారు ప్రమాదంలో మృతి, శృతి హాసన్ తో సహా అంటే ఏం అర్థమైంది? యా, రత్నవల్లి గారు. అంటే ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తున్నారని చెప్పడం. అంటే ఇద్దరు చనిపోయారనే అట్టుగా అర్థమైంది, అంతేనా? యా, ఇక్కడ ఆన్సర్ రవికుమార్ కూడా అదే పెట్టారు. ఎస్, నేను కూడా అలాగే అనుకున్నాను. అయ్యో పాపం, చిన్న వయసులోనే ఇంత కష్టం వచ్చింది, కమలా హాసన్ గారు ఎంత బాధపడుతున్నారో, ఇలా వెళ్ళిపోయారు. కట్ చేస్తే అది కామెంట్స్ చూస్తాను నేను. జనరల్గా ఏంటంటే పూర్తి వీడియోలోకి వాటికి వెళ్ళను, కామెంట్స్ చెక్ చేస్తా ఫస్ట్. కామెంట్స్ చూసి ఇది కరెక్ట్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు దాని మీద ఆలోచిస్తాను, లేదంటే స్కిప్ కొట్టేస్తాను. ఆ కామెంట్స్ చూస్తే నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది, షాక్ అయ్యా నేను. ఒక్కో కామెంట్ ఎట్లా ఉందో తెలుసా? అరే బ్లడీ ఫుల్, లకడికా పుల్, పురాణా పుల్, నయా పుల్ అని తిట్టుంది. నేను ఇంకా షాక్ అయ్యా. ఈ తిట్టు కూడా చాలా వెరైటీగా ఉంది. ఇక హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ ఇవి తెలుసు, నయా పూల్, లకడికా పూల్, పురాణా పూల్, బ్లడీ ఫుల్ అంటే అందరూ తెలుసు. ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్న బ్రిడ్జ్లు అనమాట, ఫుల్ పేర్లు. నాకు ఇంకా క్యూరియాసిటీ ఆగలేదు, ఏంటప్ప వెరైటీ తిట్టు కూడా తిట్టాడు, ఇదేంటో చూద్దాంలే అని చూస్తే, ప్రముఖ దర్శకుడు కారు ప్రమాదంలో మృతి, శృతి హాసన్ తో సహా వచ్చిన వాళ్ళు సంతాపాన్ని వెలిబుచ్చారట. ఇక్కడ చూడండి, నేను ఎంత టైం స్పెండ్ చేసి ఉంటా దాని వెనకాల, అవునా? సో మై డియర్ ఫ్రెండ్స్, గాసిప్ జోన్కి కంప్లీట్ గా ఫుల్ స్టాప్, దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. అండ్ ఇంకొక నష్టపోయే, ఇంకెక్కడ నష్టపోతాం అనేది కూడా చెప్తాను. మీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి? ప్రోక్రాస్టినేషన్, అవునా? ఓవర్ స్లీప్, గాసిప్, కదా. పిఓజి వచ్చింది, ఇంకొక ఓ పెట్టి ఓతో మనం మాట్లాడుకున్నాం. ఓ గో, ఫస్ట్ లెటర్స్ అన్ని మీరు చేస్తే ఓ గో అని వస్తుంది. ఇంకొక ఓ, దానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. ఓ అనేసరికి క్రికెటే గుర్తొస్తుంది. క్రికెట్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి ఓవర్కి? చాటింగ్ లో పెట్టి శ్రీనివాసులు గారు చాలా స్పీడ్ ఉంది, కానీ బాల్స్ ఎన్ని ఉంటాయి అన్నాను. బాల్ ఒకటే ఉంది, ఓవర్ వేయడం 6 సార్లు వేస్తాం కదా. కేవీఆర్ గారు పెట్టేశారు 1 అని, మళ్ళీ శ్రీనివాసులు గారు కూడా కరెక్ట్ చేసి పెట్టుకున్నారు 1 అని. చాలా స్పీడ్ గా కరెక్ట్ చేస్తున్నాడు. ఎక్సలెంట్. బాల్ ఒకటే ఉంటుంది, 6 సార్లు వేస్తాం, లేకపోతే 60 సార్లు వేస్తాం, 600 సార్లు వేస్తాం బాల్ కదా. సో ఇప్పుడు మనం కూడా ఒక ఓవర్ తీసుకొని దాన్ని 6 సార్లు వేద్దాం. ఏమేమి వచ్చే అవకాశం ఉన్నాయో మనం చూద్దాం ఓవర్లో. ఇందాక మనం మాట్లాడుకుంది ఓవర్ స్లీపింగ్ గురించి మాట్లాడడం, అది సపరేట్.
ఇప్పుడు ఈ ఓవర్లో 6 బాల్స్ ఎట్లయితే వేస్తామో 6 మ్యాటర్స్ మాట్లాడుకుంటే మనకు పూర్తి సినిమా వచ్చేస్తుంది, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం అనే విషయం. ఫస్ట్ వస్తే ఓవర్ థింకింగ్ చేయడం. అవసరం లేనిది కూడా మనం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. మనకి ఏం అవసరమో దాన్ని తీసుకోకుండా అనవసరమైన వాటి గురించి మన సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటాం. ఓవర్ థింకింగ్. నెక్స్ట్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం. సెకండ్ బాల్కి వస్తే ఓవర్గా రియాక్ట్ అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. దీనికి ఎక్కడ మీకు ఎట్లా రియాక్ట్ అయితే టైం వేస్ట్ ఎక్కడ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, ఓకే, ఆపోజిట్ ఈ బండి వచ్చింది ఇట్లా టచ్ అయింది. టచ్ అవ్వగానే ఏం జరుగుతుంది? ఇన్ కేస్ నేను మీకు పరిచయం లేదు, మీరు కార్లో వెళ్తున్నారు, వచ్చి బైక్ కార్ వచ్చి గుద్దుకుంది, ఏం చేస్తారు? ఏం జరుగుతుంది అని అంటే మాట పెరుగుతుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. కార్లో కూర్చున్న మీరేమంటారంటే కళ్ళు కనిపించట్లేదా అని అంటారు. లేదు ఇంట్లో చెప్పొచ్చా అని అంటారు. బైక్ మీద నేను వెళ్తున్నాను, నీకు కళ్ళు కనిపించట్లేదా అని నేను ఇక స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా వెళ్తుందని అంటే ఆ సినిమాలో ఖుషి సినిమాలో ఏదో సినిమాలో మేరా పిచ్చే లాలు యాదవ్ మేరా పిచ్చే జయ ఆంటీ అన్నట్టుగా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నీ అంతు చూస్తా నేను ఇది చేస్తా అని చెప్పి ఒక 2 గంటల పంచాయతీ పెట్టుకుంటాను. జరుగుతుందా జరగదా? ఇట్లా చిన్న ఇన్సిడెంట్ అక్కడ, బట్ తూతూ మేమే దాకా వెళ్ళిపోతాం, గల్లాలు పట్టుకుంటారు, కొట్టుకునే దాకా వెళ్ళిపోతుంది, ఫోన్లు కొట్టి గ్యాంగుల్ని పిలుచుకోవడము, ఇంత తతంగం జరుగుతుంది. అక్కడ రియాక్ట్ అవసరమా, రెస్పాండ్ అవసరమా? సింపుల్ గా రెస్పాండ్ అయితే అవతల వాడిని మనము బిజినెస్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు తెలుసా. కార్లో ఉన్న మనమే సారీ చెప్పొచ్చు, లేకపోతే బైక్ మీద వెళ్ళిన అతను సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తే చాలు. సారీ అండి, సారీ బ్రదర్, ఏమనుకోకండి అన్నాం అనుకోండి, ఏదో టెన్షన్లో లేకపోతే సరి కనిపించలేదో ఏదో చెప్పేస్తే కొంచెం న్యాచురల్గా కోపం వస్తుంది. కానీ మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయితే ఏం చేస్తుంటారు మీరు అని చెప్పి కనెక్టింగ్ స్టార్ట్ అవుతుంది, ర్యాపో బిల్డింగ్ చేసుకోవచ్చు, తర్వాత బిజినెస్కి కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు అయితే కానీ జరిగే అవకాశం ఉందా లేదా? ఇట్లా ఉంది కదా. రియాక్ట్ అవ్వడం వల్ల ఒక అత్త కోడల మధ్య రియాక్ట్ అయితే గొడవలు పెరుగుతాయా, రెస్పాండ్ అయితే పెరుగుతాయి? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఆవిడ మీకు మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళు వింటే అద్భుతంగా ఉంటుంది. మగవాళ్ళకి మీ ఇంటి ఆవిడ రోజు అద్భుతమైన వంట వండి పెడుతుంది, కానీ ఆ రోజు ఉప్పు తక్కువ వేసింది. మీరేమో ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి ఇంటికి వచ్చి నోట్లో ముద్ద పెట్టుకోగానే పీల్చి తిట్టేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వండుతున్నాం, ఇంకా ఉప్పు వేయడం కూడా చేత కదా, నీకు ఏం నేర్పించి పంపించారు మీ ఇంట్లో వాళ్ళని ఫ్రస్ట్రేట్ అయ్యారు. వాళ్ళు ఊరుకుంటారా? రివర్స్ ప్యాటింగ్. మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేదు, అంత మంచి సంబంధం సదుదులు పెట్టి నిన్ను కట్టారని చెప్పి మొదలు పెట్టేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా అది సంవత్సరాల తర్వాత డ్రాగ్ అవుతుంది. అవునా? జరుగుతాయా జరగవా? చిన్న ప్రాబ్లమ్స్ ని చిలికి గాలివానం చేసుకొని విడిపోయేదాకా తెచ్చుకున్న కుటుంబాలు పొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందని అంటే రియాక్ట్ అయ్యింది. కానీ రెస్పాండ్ అయితే బంధించి పడేయచ్చు, వాళ్ళని బాండేజ్ చేసి పడేయచ్చు, గిల్ట్ వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయొచ్చు. సో ఎలా చెయ్యాలి? ఇదే సీన్లో బంగారం అని పిలవండి మీ ఆవిడ్ని, లేకపోతే మీరు ఏ ముద్దు పేరు పెట్టుకో పిలిచింది, ఎంత ప్రేమ నీకు నా మీద, ఇందా కూర్చో అని కూర్చోబెట్టి మొదటి ముద్ద నీకే తినిపిద్దాం అనుకుంటున్నాను, కలిపి నోట్లో పెట్టండి, నీ చేతులతోనే పెట్టండి. ఏమవుతుంది అప్పుడు? సారీ అండి, ఏదో టెన్షన్లో ఉండి ఉప్పు వేయలేదండి, చాలా సారీ అండి. ఏం పర్లేదు బంగారం, నువ్వు నా హెల్త్ బాగు చేయడానికి సహాయపడుతున్నావు, ఉప్పు తగ్గించమని ప్రపంచం అంతా కోకొల్లలుగా కూస్తుంది, నువ్వు అదే ఆలోచించి పెట్టావేమో అనుకున్నా, చాలా థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్ అని అంటే ఇంకా ఫిదా. అవునా కాదా? సో రియాక్ట్ అవ్వకండి,
రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతే ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాము, కాపాడిన వాళ్ళం కూడా అవుతాము, స్ట్రెస్ ఫ్రీ అవుతాము, రిలాక్స్డ్గా ఉంటాం, ఆల్వేస్ హ్యాపీగా ఉంటాం. రియాక్ట్ ఎప్పుడు అవ్వాలి అని అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవ్వాలి. భూకంపం వస్తుంది, సుధీర్ గారు నిన్న రియాక్ట్ అవ్వమని చెప్పలేదు, రెస్పాండ్ అవ్వమన్నారంటే పోతాం. స్ట్రైట్ అవే ఇద్దరు దిగుతారు, నువ్వు రా అక్కడ రియాక్ట్ అవుతులే, రెస్పాండ్ అవుతులే అని పట్టుకుంటాం. సో అందుకని ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ బాల్కి వస్తే ఓవర్ ఈటింగ్. టైం ఉందా నాకు? ఆళ్ళ ఆస్క్ పర్లేదు కదా? 10 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవాలా? ఓకే, లేకపోతే రేపటికా ఎపిసోడ్? లేదు సార్, మీ ఇష్టం సార్, చెప్పండి పర్లేదు. ఎస్, థ్యాంక్ యూ. మీ అందరికి బోర్ కొడుతుంటే 10 నిమిషాలు కదా, 5 నిమిషాల్లో కథం పట్టించేస్తాను. బోర్ కొడితే బిఎన్ పెట్టండి, లేకపోతే ఎన్ అని పెట్టండి. నో అయితే దాన్ని బట్టి వెళ్ళిపోదాం సెషన్. యా, నాకు తెలిసి ఎవరు బి పెట్టరేమో, బంధానికి కనెక్ట్ అవ్వట్లే ఎవరు. ఆస్క్ ఏదో అపాయింట్మెంట్ ఉన్నట్టుంది, అందుకే నాకు సార్ 10 నిమిషాలు నేను పోవాలి అని ఇండైరెక్ట్ గా నాకు ఇస్తుంది. సో ఓవర్గా ఈటింగ్, అతి తింటే కూడా టైం వేస్ట్ అవుతుంది తెలుసా. ముందు తింటున్నప్పుడు ఎక్కువ టైం అవుతుంది, దాన్ని మళ్ళీ అరగ తీసుకోవడానికి టైం. ఈ అరగ తీయడానికి సొంతగా ట్రై చేస్తాం, లేకపోతే జిమ్కి వెళ్తాం, లేకపోతే వాకింగ్కి వెళ్తాం, ఇవన్నీ పడుతుంటాం. ఎక్కువగా తింటే ఎక్కువసేపు పడుకుంటాం కూడా. ఇంకా కుంభాలను తిని పడుకున్నట్టు ఆ కుంభకర్ణం లాగా. అందుకే ఎంత తినాలో తెలుసా? ఓ మిక్సీలో మీరు వేస్తారు తెలుసా, ఫుల్గా వేస్తే తిరుగుతుంది అది? తిరగదు. ఎంత వేయాలి? ఓ 60% 70% వేస్తే దానికి అంత గ్యాప్ పెడితే మంచిగా తిరుగుతుంది కదా. గ్రైండర్ పని చేయాలంటే పొట్టలకు కూడా ఫుల్గా వేయకూడదు, ఓ 60-70% వేయండి. మీ బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్ మళ్ళీ షేపులు అవుట్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఓవర్ ఈటింగ్, ఓవర్ నాలెడ్జ్. ఓవర్గా నాలెడ్జ్ సంపాదించేద్దాం అనే ప్రయత్నం చేస్తాం. అది అవసరం ఉందా అవసరం లేదా కూడా మనకు తెలియదు. ఓవర్ నాలెడ్జ్ గురించి మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంటాం, సోషల్ మీడియాకి వెళ్తాం, దానికి వెళ్తాం, దీనికి వెళ్తాం. అవసరమా? మనకేం అవసరం అది చూడండి. కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది చూస్తారు, ఈ ట్రెండింగ్ న్యూస్ల మీద బాగా కనెక్ట్ అవుతుంటారు. అంత అవసరం ఉండదు మనకు అవసరం ఏంటి, దాన్ని ఒక పారామీటర్స్ ఫిక్స్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ 5th బాల్కి వస్తే ఓవర్ ఫ్రెండ్షిప్. రియల్గా కష్టం వస్తే ఒక్కడొచ్చి భుజం మీద చేసి పలకరించేవాడు ఉండడు, కానీ మనకి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు 4000 మంది ఉన్నారు ఫేస్బుక్, నాకు దీంట్లో మంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, నా ఫాలోవర్స్ ఇంతమంది. ఒక్కొక్కరిని 100 రూపాయలు కొట్టండి అని చెప్పి అడగండి, మీకు రియల్ ఫ్రెండ్స్ ఎవడో తెలిసిపోతుంది. అలా 100 రూపాయలు పంపించమని ఒకటి పంపి 10 మంది పంపిస్తే గొప్పే. ఆ ఫ్రెండ్షిప్ మీకు వదులుకోమని చెప్పను, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఎవరు అని అంటే కష్టకాలంలో నేనున్నాను అని నిలబడే వ్యక్తులు మాత్రం మీరు వదులుకోకండి. మిగిలిన వ్యక్తులతో ఎంత తక్కువైతే అంత సమయాన్ని కేటాయించి మీరు ప్రొడక్టివ్ టైంని మీరు అవసరానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఓవర్గా చాటింగ్ చేయడం. మనం దీంట్లో స్పెషలిస్ట్, బ్రాండ్ అంబాసిడర్, ఇంక్లూడింగ్ నేను కూడా. పొద్దున్న లెగవంగానే ఫస్ట్ చూసేది మెసేజ్లు ఏమొచ్చినాయా అని చెప్పి. ఇంట్లో భార్య పిల్లలు పుట్టినరోజులు అట్లుంటే కూడా వాడికి మెసేజ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, లేపి పలకరిద్దామని ఉందో. కాల్ చేసి మాట్లాడండి, చాటింగ్ తగ్గించేయండి. చాటింగ్ ఇక్కడ చేయండి నేను అడిగినప్పుడు. ఇది ఇంటరాక్షన్, దిస్ ఈజ్ ఇంటరాక్షన్ ఫర్ మన సెషన్కి సంబంధించింది. అనవసరమైన చాటింగ్స్కి వెళ్తే మెయిన్ కాంటెంట్, మనం చేయాల్సిన పనులు మిస్ అయిపోతుంది. ఎంతమంది మీరు చేస్తున్న పనిని ఆలోచిస్తున్నప్పుడు వేరే ఒక డిస్ట్రాక్షన్ వచ్చి పని పక్కన పెట్టేసి వేరే పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? క్వైట్ కామన్, చాలా మందికి జరుగుతూ ఉంటుంది.
సో దాన్ని మెల్లిమెల్లి అంటే మనకి మనమే అవగాహన చెందుతూ దాని నుంచి బయటపడే ప్రయత్నమే చేయాలి. లేకపోతే ఏమవుద్దో తెలుసా, ఇందాక స్టార్టింగ్ లో చెప్పా, స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ అని అంట. యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్. స్ట్రెస్ వల్ల ఒక ఆందోళన చెందుతాము, ఆందోళన వల్ల ఫియర్ ఏర్పడుతుంది, ఫియర్ వల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతాము, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయేసరికి ఒక రకమైన టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వచ్చిన తర్వాత మన పనులన్నీ పాడైపోతే ప్రతి ఒక్కరు మనని నువ్వు ఎందుకు ఇలా చేసావని అడిగించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇలా రాకూడదు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన పదాల్లోని ఫస్ట్ లెటర్స్ తీయండి, చాటింగ్ లో పెట్టండి. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, టెన్షన్ అండ్ వై. ఏమొస్తుందో చూడండి. మీరు చాలా ఉండడానికి అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరు పెడుతున్నారు చాటింగ్ లో చూడండి. ఎప్పుడు వేస్ట్ చేయాలో తెలుసా టైం? ఎవరు పెట్టట్లా. సేఫ్టీ పర్ఫెక్ట్. డాక్టర్ రాఘవేందర్ గారు, సేఫ్టీగా ఉంటాము. వేస్ట్ ఎప్పుడు చేయాలో తెలుసా టైంని? మనం ఎప్పుడు చనిపోతున్నామో మనకు తెలిస్తే ఎంత అంటే అంత వేస్ట్ చేసుకోవచ్చు. అవునా కదా? 241 మంది ఫ్లైట్ లో చనిపోయారు. అంతకు ముందు కూడా సెల్ఫీలు తీశారు, వీడియోలు తీసుకున్నారు. అవునా? 25 మంది స్టూడెంట్స్, చదువుకున్న స్టూడెంట్స్ బిల్డింగ్ మీద కూలి వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి తెలుసా ఎప్పుడు చనిపోతున్నాం అనే విషయం? తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? అందుకే టైం మన చేతిలో ఉన్నప్పుడే మనం వాడుకోవాలి. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనప్పుడు టైంని వేస్ట్ చేయాలి. సమయాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోచుకోవడమే అని చెప్పారు. నన్ను నేను దోచుకోవడం చాలా మంచి పద్ధతి కాదు కదా. సో దీనికి అంతా బాగానే ఉంది. మరి రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే నేను 3 టీల గురించి చెప్తా. 3 టీస్. ఓకే, తాగే టీలు అయితే నేను సప్లై చేయలేను. మీరు కావాలంటే మీ ఇంట్లో పక్క వాళ్ళకి ఒక టీ తీసుకురామని చెప్పి అడగండి, వాళ్ళ దగ్గర తీసుకోండి, మీరు తాగండి. కానీ ఈ టైంలో టీ కూడా మంచిది కాదు. నాకైతే అసలు అలవాటు కూడా లేదు. టీలో ఫస్ట్ టీ టైం మ్యాట్రిక్స్. టైం మ్యాట్రిక్స్ అని అంటే ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అని చెప్పవచ్చు. ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎవరైతే 81 to 90% ఆఫ్ ది పీపుల్ గురించి మనము చదువుతున్నామో, వింటున్నామో, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటున్నామో వాళ్ళందరూ ఉపయోగించిన మెథడ్ ఇది. ఇది స్టీఫెన్ కోవీ అని చెప్పి ఒక రైటర్ రాసిన పుస్తకం 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అని, ఎఫెక్టివ్ పీపుల్ అని. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్. సంథింగ్ అట్లాగే ఉంటుంది పేరు. స్టీఫెన్ కోవీ, COVEY, కోవీ అంటే. ఆయన చెప్పిన మెథడ్ ఏంటి అని అంటే, మనం ఏవైతే పనులు చేస్తామో ఆ పనులన్నిటినీ కూడా 4 quadrants లో డివైడ్ చేయండి అని చెప్పడం. 4 quadrants అంటే 4 బాక్సుల లాగా డయాగ్రామ్ గీసుకోండి. 4 బాక్సుల లాగా డయాగ్రామ్ గీసుకుంటే ఈచ్ బాక్స్ లో మనం చేసే పనులు ఏమేమి రాయాలనేది మనం రాసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ లెఫ్ట్ సైడ్, 4 బాక్సెస్ అనుకోండి. నా దగ్గర ఉందేమో నేను చెక్ చేస్తాను. ఈ లోపల మీరైతే గీసుకుంటే గీసుకోండి, నాట్ అన్ ఇష్యూ. 4 బాక్సెస్ గీసుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ లో ఏం రాస్తారంటే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పనులన్నీ దాంట్లో రాయండి. ఈరోజు చేయాల్సిన పనులు, లేకపోతే లైఫ్లో ఇంపార్టెంట్, వీక్లో, మంత్, అట్లా కంప్లీట్ ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయి అవి అర్జెంటా, వాటన్నిటినీ రాయండి. ఫస్ట్ బాక్స్లో రాయండి.
సెకండ్ బాక్స్ లో ఏం రాస్తారంటే ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. ఆ పనులన్నీ దాంట్లో రాయాలి. మూడో బాక్స్ లో ఏం రాస్తారంటే ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్. ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్. నాలుగో దాంట్లో ఏం రాస్తారంటే ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. ఈ 4 బాక్సుల్లో మీరు రాసిన పనులని, మీరు చేసే పనులను కనుక రాసుకోగలిగితే మనం అసలు మన పనులను ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడాం. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అంటే ఏం పనులు ఉంటాయి మీరు చాటింగ్ లో పెట్టండి ఒకసారి. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏముంటుంది? స్పీడ్గా పెట్టాలి. నేనే చెప్తాలేండి, మీకు కొంచెం చాటింగ్ స్లోగా నేర్పిస్తున్నట్టున్నారు. మీ ఫ్రెండ్స్తోనైతే చాలా స్పీడ్గా చాటింగ్ చేస్తారు అనుకుంటా. నాతో చాటింగ్ చేయాలంటే ఏదో వద్దని చెప్పాడు. జాబ్ రెగ్యులర్ వర్క్. ఇది అది ఇంపార్టెంట్ అనడానికి లేదు, అర్జెంట్ అనడానికి లేదు. హెల్త్, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. డైలీ చెక్ ద వెహికల్ అంటే ఎవరి దేవుడా ఏంటో నాకు అర్థం కాదు. హాస్పిటల్స్ ఎమర్జెన్సీ ఉంటే అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, కరెక్ట్. ఇంకొకటి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఉంటుంది. బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి కొంతమందికి, లేకపోతే అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ ఉంటుంది అండ్ అర్జెంట్ ఉంటుంది. అండ్ బిల్స్, డెడ్ లైన్ బిల్స్ ఉంటాయి కొన్ని, కరెంట్ బిల్ కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, ఆ బిల్ కానీ, ఈ బిల్ కానీ, తప్పదు కంపల్సరీ చేయాల్సిన పనులు ఉంటాయి. అవన్నీ ఒక క్వాడ్రంట్ లో రాసుకోండి. డెడ్ లైన్ ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంట్, అర్జెంట్. ఆల్ డెడ్ లైన్ వర్క్స్ అన్ని కూడా. అండ్ నాట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. దీంట్లో ఏమొస్తాయనంటే మన ఫ్యూచర్ గోల్స్ మొత్తం ఇక్కడే వస్తాయి. కంపల్సరీ మనకి ఇంపార్టెంటే, అర్జెంట్ కాకపోయినా ఫ్యూచర్ మొత్తం ఈ క్వాడ్రంటే మనకి డిసైడ్ చేస్తుంది. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మనం ట్రావెలింగ్ వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నామా, ఆ డీటెయిల్స్ రాసుకోవచ్చు. మన గోల్స్, డిజైర్స్, మన ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, బాడీని హెల్తీ పరంగా మెయింటైన్ చేయాలనుకున్నా, ఫ్యూచర్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ ఈ క్వాడ్రంట్లో రాసుకోండి. ఇంపార్టెంట్ అవి కదా, కానీ అర్జెంట్ కాదు. ఇప్పుడు వెకేషన్కి వెళ్ళాలి, అర్జెంటా? అర్జెంట్ ఏమి ఉండదు, ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇంపార్టెంటా? 100% ఇంపార్టెంట్. ఫ్యామిలీతో వెకేషన్స్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, చాలా ఆహ్లాదంగా ఉంటాము, ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడిపే అవకాశం. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. మనకి ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు కానీ అర్జెంట్ ఉంటాయి. ఏంటవి? కొన్ని మీటింగ్స్ ఉంటాయి. సడన్ గా ఇప్పుడు స్కూల్ నుంచి కాల్ వచ్చింది, మీరు అర్జెంటుగా రండి అని కాల్ చేశారు స్కూల్ నుంచి. బట్ మనం అప్పుడే అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏం చేయగలుగుతాం? దాన్ని ఏం చేయగలుగుతామంటే మనం అసైన్ చేయగలుగుతాం, ఎవరికైనా అప్పచెప్పగలుగుతాం. అటువంటి పనులు ఏమైనా ఉన్నాయో చూసుకొని ఈ థర్డ్ క్వాడ్రంట్ లో రాయొచ్చు. ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. సడన్ గా కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, ప్రిన్సిపాల్ మిమ్మల్ని రండి అన్నారు. మనకు భయం వేస్తుంది, మా అబ్బాయో మా అమ్మాయో ఏం చేసిందో ఏమో, బట్ నేను కూడా వెళ్ళాలి. ఇంట్లో మిస్సెస్కో లేకపోతే తమ్ముడికో అన్నకో తండ్రికో ఎవరికో చెప్పి ఒకసారి కాలేజ్కి వెళ్ళి ఇట్లా కాల్ వచ్చింది మీరు వెళ్ళండి అంటే వర్క్ డెలిగేట్ చేయడం అని అంటారు, వర్క్ని అసైన్ చేయడం. అటువంటి పనులు ఏమున్నాయి అనేది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. దీంట్లో ఏమేమి వస్తాయి మీరు ఒక్కసారి చాటింగ్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఫంక్షన్స్ కూడా నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, మన చాయిస్. డెలిగేట్ కూడా చేయొచ్చు. మూవీ కరెక్ట్ ఆన్సర్. టూర్స్ అనేది మీరు గోల్స్ లోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది.
నేను ఏమన్నా నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్, అసలు ఇంపార్టెంటే కాదు అర్జెంట్ కూడా కాదు, ఏం వస్తుంది? మూవీ పెట్టారు, 3.5 గంటలో 3 గంటలు మనం మూవీలో కూర్చుంటాం. అది ఇంపార్టెంట్ ఉండదు, అర్జెంట్ ఉండదు, టైం కిల్లింగ్ అవుతుంది. టీవీ షోస్ పెట్టారు, మొబైల్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, అవసరం లేకుండా కూడా టైం పాస్కి ఫోన్ చేసే వాళ్ళు బోల్ మంది ఉంటారు. ఇప్పుడైతే మనకి ట్రూ కాలర్ పెట్టేసుకుంటే అసలు కాల్ అటెండ్ చేయొచ్చా లేదా అని కూడా మనకు తెలిసిపోతుంది. ఎవరో అద్భుతంగా కేవీఆర్ గారు పెట్టారు, క్రికెట్. ఎన్ని గంటలు కూర్చోవాలండి క్రికెట్? అన్ని గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చో తెలుసా? పోనీ క్రికెట్ చూస్తే మనకేమైనా వస్తుందా? ₹1 మనకు రాదు. మనం చూసి వాళ్ళని పెంచి పోషించాలి, సినిమా హీరోలని, టెలివిజన్ సీరియల్ వాళ్ళని, ఈ క్రికెట్ వాళ్ళని, వీళ్ళందరినీ. ఏం అవసరం? చాటింగ్ విత్ చిట్ చాట్ విత్ నైబర్స్ అవసరమా? అది కూడా చూసుకోండి. అంటే కాంటెంట్ ఉందా లేదా చూసుకోండి. గాసిప్స్కి అయితే వెళ్ళద్దు. డ్రింకింగ్ పార్టీస్ సూపర్, అసలు అక్కడైతే టైం బాగా పాస్ అవుతుంది కదా. ఆన్లైన్ గేమ్స్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు, బెట్టింగ్ గేమ్స్ కి. దాంట్లో మీకు ఆ సాఫ్ట్వేర్ ఎట్లా రన్ అవుతుందో తెలుసా? అల్గరిథం ముందు ఫస్ట్ 2 స్టెప్స్లలో మీకు డబ్బులు ఇచ్చేస్తుంది, అంటే బిస్కెట్లు పడతాయి అన్నమాట ఎడిక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత మీరు ఇంకా బయటికి రాలేరు దాంట్లో నుంచి. మొత్తం ఆస్తులన్నీ తరిగిపోతాయి, అప్పులు పాలైపోతారు, అప్పులు తీసుకొచ్చి ఇంకా ఆ క్యూరియాసిటీ, ఒక రకమైన గుర్రపందాల కాన్సెప్ట్ లేవండి. ప్యాకాట గుర్రపందాల కంటే దారుణం ఇది. అదైనా మన దగ్గర లేకపోతే, క్యాష్ లేకపోతే బయటకు వచ్చేస్తారేమో, ఇది మాత్రం మరీ దారుణం. అటువంటి వాటి జోలికి కూడా వెళ్ళాం. ఇందాక నేను చెప్పిన గాసిప్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. ఈ 4 క్వాడ్రంట్స్ లో మీ లైఫ్ ప్లానింగ్ కనుక మీరు పెట్టుకుంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం అనేది మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సెకండ్ టీ, టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ రాసుకున్నప్పుడు దాన్ని ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వస్తుంది. టు డూ లిస్ట్ లో ప్రయారిటైజ్ చేయడం, పనులని ప్రయారిటైజ్ చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. అది కనుక చేస్తే స్ట్రెస్ ఫ్రీ లైఫ్, డైలీ టైంని మిగిల్చుకోగలుగుతుంది. ఎలా ప్రయారిటైజ్ చేయడం అని అంటే, అతి కష్టమైన పనులు ఏమున్నాయి మన లిస్ట్ మొత్తం ఎప్పుడు రాస్తారు? లిస్టు ఈ రోజు లిస్ట్ ఈ రోజు కాదు, ముందు రోజు నైటే రేపటి ప్రోగ్రామ్ అంతా డిజైన్ అయిపోవాలి మన దగ్గర. ఆ రాసేసుకున్న దాంట్లో అతి కష్టమైన పనులు ఏంటి, అవి ఫస్ట్ అవర్స్లో అవి కంప్లీట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈజీ పనులకి ముందు అట్రాక్ట్ అవుతాం, తొందరగా ఈజీ పనులను కంప్లీట్ చేసేస్తాము. అక్కడే మన ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి, సాయంత్రం అయ్యేసరికి, కష్టమైన పని ఉండేసరికి, అబ్బా ఇంకా ఈరోజు నేను అలసిపోయానులే, రేపు చూసుకుందాంలే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేస్తాం, ప్రోక్రాస్టినేట్ చేస్తాం. దీన్ని రివర్స్ చేయాలి. కష్టమైన పనులు పొద్దున్నే ఫస్ట్ అవర్స్లో చేసేస్తే మనం ఒక గెలిచాము, ఎస్ నేను సాధించాను అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటాము, మనకు మనం బూస్టప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మిగిలిన పనులు దానికంటే తక్కువ కష్టం ఉంటుంది కాబట్టి ఈజీ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా వాటిని కూడా 4 క్వాడ్రంట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. 100% టఫ్ ఏముంది, 75% కష్టం ఏముంది, 50% ఏముంది, 25% ఏముంది. దాన్ని కనుక చేసుకోగలిగితే మీకు అద్భుతంగా ఇది చేయలేదు. థర్డ్ టీలో టైప్స్ అని రాసుకోండి, TYPES. ఈ టైప్స్ లో ఏం చేస్తారంటే టైంని తగ్గించడానికి వీలున్న పనులు ఏంటి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. టైంని తగ్గించుకోవడానికి వీలున్న పనులు ఏంటి? టైంని తగ్గించడానికి వీలు లేని పనులు ఏంటి? ఎంత టైం పడుతుందో తెలియని పనులు ఏంటి? ఈ మూడింటిని కనుక మనం డీకోడ్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మన టైంని మనం వాడుకోగలుగుతాం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు వాసుదేవ రెడ్డి గారు. కానీ నేను ఎలా మాట్లాడాలి, మీరు నన్ను చూడకుండా, నేను మిమ్మల్ని చూడకుండా? మీరు నన్ను చూస్తున్నారేమో నాకు తెలీదు, బట్ నేను చూడకుండా ఎలా మాట్లాడాలి కదా. సో వీడియో
ఆఫ్ చేసిన వాళ్ళతో మాట్లాడడం అంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆన్ చేయగలిగితే మాట్లాడదాం, లేదంటే లేదు. ఎవరు లేరా? సరే, చాటింగ్ లో పెడుతున్నారు. తగ్గించుకోగలిగా అమ్మా, చెప్పండి అమ్మ. ఒకలా గారు, సార్ మొబైల్ లో తగ్గించడానికి వీలున్న పనులు మొబైల్ ఒకటి, ఇంకా ఎస్ కేవీఆర్ గారు మీరు కూడా చెప్పొచ్చు. నిద్రపోవడం తగ్గించుకోవచ్చు సార్. నిద్రపోవటం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ట్రావెలింగ్ లో మన ప్రయాణంలో మాట్లాడుకున్నాం. ఫోన్ కాల్స్ చెప్పారు, నిద్రపోవడం చెప్పారు, సోషల్ మీడియా, చాటింగ్, మూవీలు, టీవీలు, ఇవన్నీ తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ మాత్రమే మనకి టైం ని మిగిల్చుకునే అవకాశం ఉంది కదా. క్లియర్. ఇంకొకటి, సోషల్ మీడియాతో పాటు ఇదివరకు, ఇప్పుడైతే తగ్గించేసారు నిజంగానే, కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్ని కూడా చదివేసేవాడు. అవునా? ఒక 5 రూపాయల పేపర్ని మొత్తం క్షుణ్ణంగా చదివేవాళ్ళు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. 5 రూపాయలు నేను పెట్టాను, వేస్ట్ ఎందుకు చెయ్యాలి అని చెప్పి. కానీ అంత అవసరం లేదు. ఒకవేళ అలవాటు ఉంటే హెడ్లైన్స్ చదివేసేయండి, లేకపోతే సాయంత్రం పూట వార్తలు విన్నా సరిపోతుంది. వీలు లేని పనులు ఏముంటాయనంటే, ఆఫీస్ టైమింగ్ ఏమైనా తగ్గించుకోవచ్చా? సుధీర్ గారు నిన్న వచ్చి టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు, టైం తగ్గించుకోమన్నారు. నేను 8 గంటలు పని చేయను, 6 గంటలే పని చేస్తాను. ఏం చేస్తాడు అప్పుడు? సరే, ఆయన దగ్గరికి పో అంటాడు కదా. ఆయన ఏదైనా పని చూపిస్తాడేమో చూడు, లేదంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా పోండి అని. సో కుదరదు. స్కూల్ అంతే, కాలేజెస్ అంతే. జర్నీ ఎక్కడైనా తగ్గే అవకాశం ఉందా? హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి, ట్రైన్ ఎక్కా, టైం తగ్గించుకోమనడం పోయి డ్రైవర్ దగ్గర పోయి మాట్లాడితే ఏముంటుంది పరిస్థితి? కొన్ని మనకు కుదరవు. మనకి ఎక్కడ టైం తగ్గించుకునే అవకాశం ఉండదు కదా. కొన్ని ఎంత టైం పడుతుందో తెలియదు. అవి ఏంటో ఎవరైనా చెప్తారా? ఎంత టైం పడుతుందో అసలు మనకు తెలియదు అని చెప్తారా? యా చెప్పండి. వకులాదేవి, వకులా తాండం. సార్ డిపెండింగ్ ఆన్ అదర్. చెప్పండి అమ్మా. నాకు వినిపించాలా? మీకు ఎవరికైనా వినిపించింది? బ్లాంక్ లోకి వెళ్తారు. ఫంక్షన్స్ మన ఇష్టం సార్, మనం వెళ్ళకపోయినా మన టైం మిగులుతుంది. ఎవడేమై పట్టించుకోరు, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దగా పట్టించుకోరు. చెప్పండి బకుల్లా గారు. రైలింగ్ కూడా సంబంధం ఉందా? ఎవరైనా అమ్మా? కలవాలనుకున్నప్పుడు ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారు, ఎంతసేపు మాట్లాడతారో అనేది అది మనకు తెలియదు సార్. కొంతవరకు కరెక్టే, బట్ ఇంకా కొంచెం క్లారిటీగా. యా కేవి రాజ్ గారు, కేవీఆర్ గారు. సార్, మనకి ఇతరులతో లింక్ ఉన్న వర్క్స్ అనుకోండి సార్, మనం అక్కడికి వెళ్తాం, అనవసరం టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే స్పెసిఫిక్ గా అడుగుతున్నాను, అదే స్పెసిఫిక్ గా నేను చెప్తాలేండి. ఒక్కరు స్వర్ణ గారు హ్యాండ్ రైస్ చేశారు, ఆవిడని అడిగి మనం వెళ్తాం. చెప్పండి అమ్మ స్వర్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హాస్పిటల్ పని సార్, డాక్టర్లు ఎప్పుడు అపాయింట్మెంట్ సార్ అక్కడ? పర్ఫెక్ట్ 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 ఆన్సర్. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన మనకి చెక్ చేసి ఇవన్నీ చేసే వరకు ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. మనం తగ్గించుకోవాలంటే కుదరదు అక్కడ కదా. ఇంకొక విషయం, బ్యాంక్స్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా మనకి తగ్గించుకోవడానికి కుదరదు. అండ్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, లేకపోతే కొన్నిసార్లు ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా తెలియదు. మెకానిక్ షెడ్ల కార్ తీసుకొని పోయాం ఏదన్నా ఉంటే ఎంత టైం పడుతుందో తెలియదు. అండ్ మెయిన్ థింగ్, సర్వీస్ సెంటర్స్కి వెళ్ళినా సరే కొన్ని దగ్గర మన ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి ఏదైనా పనులు చేయించుకోవాలనుకుంటే కూడా కుదరదు. ఎస్పెషల్లీ విఐపీస్ దగ్గరికి వెళ్ళారు, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఫ్లవర్ బొకేతో రెడీగా నిలబడి ఉంటాడు కదా, మీరు ఓటేస్తేనే నేను గెలిచాను, రండి మీకు సేవ చేయడానికే నేను ఉన్నానని చెప్పి. ఉంటుందా?
అంత ఉండదు. సో మనకి ఎక్కడ వీలు పడదో అవి తెలుసు, ఎక్కడ తగ్గించుకోలేమో అవి కూడా తెలుసు, ఎక్కడ తగ్గించుకోగలుగుతామో అవి కూడా తెలుసు. సో ఎక్కడ తగ్గించుకోగలుగుతామో తెలుసు కాబట్టి అక్కడ తగ్గించుకుంటే ఆ టైంని మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే టైము అది వాడుకుంటుంది, మనని వాడుకోవడమే కాక ఆడుకుంటుంది, అతి దారుణంగా ఆడుకుంటుంది. సో మనం ఆ టైంని వాడుకుందామా, దాని చేత ఆడుకోబడదామా అని మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం టైంని స్పెండ్ చేద్దామా, ఇన్వెస్ట్ చేద్దామా? ఒకసారి స్పెండ్ అయితే ఎస్ అని టైప్ చేయండి, ఇన్వెస్ట్ అయితే ఐ అని టైప్ చేయండి. ఎందుకంటే స్పెండ్ చేస్తే ఎంత ఖర్చే, ఏదైనా సరే డబ్బు కానివ్వండి, సమయం కానివ్వండి, ఏదైనా స్పెండ్ అంటేనే ఖర్చు, ఇన్వెస్ట్ అంటేనే అది రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్ వేలో రైట్ పనులకి, ప్రొడక్టివ్ పనులకి మన సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తే అది మనకి లాభం చేకూరుస్తుంది. కాబట్టి మీరందరూ మీ సమయాన్ని అద్భుతంగా ఇన్వెస్ట్ చేస్తూ మీ యొక్క పనులలో అలాగే మీ లైఫ్లో మంచి హైట్స్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ సుధీర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.